నమస్తే. నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తున్నాము ముఖ్యంగా పులివెందుల, కడప ఈ ఏరియా అంటే రాజకీయం రాజశేఖర రెడ్డి గారి రాజకీయం మొత్తం ఆడ ఉంటుంది. సో అదే క్రమంలో రాజశేఖర రెడ్డి కడుపును పుట్టిన ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఇప్పుడు గొడవలాడుకుంటున్నాడు. తన్నుకోవడం ఒక్కటే తక్కువ సార్, మిగతా మొత్తం జరుగుతున్నాయి. సో నేను షర్మిలా గారు ఒక మాట అయితే అన్నారు. ఏమని, మా వదిన మా అన్న ఆల్రెడీ బట్టలు చదివేసుకున్నారు, సూట్ కేసులు చదివేసుకున్నారు లండన్ వెళ్ళిపోవడానికి, ఇక్కడ ఓడిపోతారు అని వాళ్ళకి ముందుగానే అర్థమైపోయింది, ముందుగా మొత్తం ప్యాక్ చేసుకున్నారు అని చెప్తున్నారు. సో దానికి మీరే ఉంటారు? ఒక అవివేకమైన అసహ్యమైన రాజశేఖర రెడ్డి గారి కడుపును చెడబుట్టిన కూతురు షర్మిల. ఆయన కడుపును చెడబుట్టిన కూతురు. ఆయన ఆ కూతురుగా అర్హత ఏమాత్రం లేదు అమ్మాయికి. ఎందుకు లేదంటే, మొన్నటిదాకా నేను ఈడపిల్లను కాదు ఆడపిల్లను కాదు ఈడపిల్లని తెలంగాణలో తిరిగి మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చి దోషిగా చేసింది కాంగ్రెస్ అని, కాంగ్రెస్ని దుయ్యబట్టి కాంగ్రెస్ అంతు చూస్తానని శబదాలు చేసి అక్కడ మూట సర్దేసుకుని జనాలు చీపమ్మంటే మూట సర్దుకుని ఇక్కడికి వచ్చి ఏ కాంగ్రెస్ అయితే వాళ్ళ నాన్నకి కాంగ్రెస్ తూర్పారు పట్టిందో ఆ కాంగ్రెస్లో చేరి అన్నయ్యకి చంద్రబాబు ఆడిస్తుంటే చంద్రబాబు నాటకంలో పాత్రగా తయారైంది షర్మిల. చంద్రబాబు ఆడించే నాటకం ఒక పాత్రధారిగా తయారైపోయింది. సిగ్గుండద్దా? నీ నాన్నని దోషిగా పెట్టిన కాంగ్రెస్ను తిట్టి ఆ కాంగ్రెస్లో చేరుతావు నువ్వు. ఆ కాంగ్రెస్ తరపున మళ్ళీ మీ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ని సమర్థిస్తూ మాట్లాడతావా? నీ కుటుంబాన్ని వేధించింది ఎవరు ఆ టైంలో? చంద్రబాబు, ఎర్రమనాయుడు, చంద్రబాబు తరపున ఎర్రమనాయుడు, కాంగ్రెస్ తరపున వాళ్ళు సోనియా గాంధీ కదా. నీకు ఏ మొహం పెట్టుకుని చేరతావు? అందుకని ఆ అమ్మాయి ఆయన కడుపున చెడబుట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పేరును నాశనం చేయడానికి తయారైన బ్యాచ్. జగన్ మూట సర్దుకుంటాడా లేదా? ఈ అమ్మాయి ఎన్నికల తర్వాత మూట సర్దుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో ఉంది. ఇప్పుడు తెలంగాణలో తరిమేశారు, తెలంగాణలో వెళ్ళి మళ్ళీ గొంతిప్పడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రలో కూడా ఈ రోజుతో ఈ ఎన్నికలతోటి ఇక్కడ మూట కట్టేసుకోవాలి. ఈ మూట కట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి, సూట్ కేసులు చదువుకుని ఎక్కడికి వెళ్ళాలి అని తెలియని అయోమయ స్థితిలో ఉంది షర్మిల. ఈ తండ్రి కడుపును చెడబుట్టిన ఈ కూతురు ఆ అయోమయంలో ఉండి పిచ్చివాగుడు అవుతుంది. వాళ్ళు ఏదో మూట కట్టేసుకున్నారు, సూట్ కేసు కట్టేశారు. అలాగే జగన్కి ఏం అవసరం సూట్ కేసు చదువుకుని లండన్ పోవాల్సిన అవసరం? ఈసారి ఓడిపోతే జైలుకే కదా. జైలుకి వెళ్తారు. జైలుకి కోర్టులు 16 నెలలు ఉన్నాడు. 16 నెలలు జైల్లో నుంచి వచ్చినాకే కదా ప్రజలు గెలిపించింది. జైలు నుంచి వచ్చినాకే. జైల్లో ప్రజలు కనుక అది అతని తప్పు అని అంగీకరించుంటే జైల్లో నుంచి గెలిపించేవారు కాదు కదా. జైల్లో ఉండగానే 65 సీట్లు గెలిపించారు, బయటకు వచ్చినాక 150 సీట్లు గెలిపించారు. సో జైల్లో అనేది పెద్ద ఏదో వాడుకుంటాం కాదు జైలు పదాన్ని. ప్రజల కన్నా గొప్పవాడు కాదు ఎవరు, ప్రజలు నిర్ణేతలు. ప్రజలు జైలు నుంచి వచ్చినాకే గెలిపించారు కనుక ఈ సులువాగుళ్ళన్నీ జైల్లో వెళ్తాడు. ఎప్పుడు చంద్రబాబు వెళ్తాడు జైలుకి, చంద్రబాబు వెళ్తాడు రేపు. ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్లో అన్ని సత్యధరలు అయినాయి. ఛార్జ్ షీట్ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు. ఏమో కేసు నుంచి బయటికి రావాలి. 2 రోజుల నుంచి ఒక వార్తలు వస్తున్నాయి. వైఎస్ అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ కనపడట్లేదండి. 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆవిడెందుకు కనపడాలి? ఎందుకు కనపడాలి? మీ అవసరం, మీకేదో కోరిక ఉంటే ఆవిడెందుకు కనపడాలి? ఏం అవసరం? ఆవిడకి ఏం అవసరం అంటే కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు? ఎందుకు కనపడాలంటున్నాను నేను. ఆవిడకేం సంబంధం కనపడాలి? ఆవిడేమైనా ఎన్నికల్లో ఎక్కడైనా కంటెస్ట్ చేస్తుందా? ఆవిడేమైనా నుంచి పార్టీలో ఉందా? లేదు. ఆవిడ ఎందుకు కనపడాలి? మీకేదో గొల, ఆవిడ కనపడలేదని మీకు గొల ఉంటే అందుకోసం ఆవిడ కనపడదు. ఎందుకు కనపడాలి? అవసరం ఏముంది? ఎందుకు కనపడాలి అని అడుగుతున్నా. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఎందుకు కనపడింది? అప్పుడు పార్టీలో ఉంది ఆవిడ. ఉంది. మొన్న మరి ఆశీర్వదించింది తప్పితే షర్మిలాకి తిరిగింది ఆవిడ లేదుగా. ఆశీర్వదించింది అంతే వచ్చి. ఆవిడ దగ్గర కనపడాలి. ఎన్ని ఏంటంటే నిరాశ నిస్పృహలతో ఉన్న పార్టీలు ఓడిపోతామనే నిరాశ నిస్పృహ ఏదో ఏ బురద దొరుకుద్దా, ఏ బురదని మొహం మీద చదువుదామా, దానివల్ల ఏమన్నా లాభం వస్తేమో అనే ఒక నిరాశ నిస్పృహలు ఇవ్వలేదు. ఈ కూటమి మొత్తం నిరాశ నిస్పృహలతో ఉంది. ఓడిపోతున్నాం, అయిపోయాము, మన బతుకు అయిపోయింది కనుక ఎట్టా అని ఎతుకుతాడు. ఏదో ఈ బురద దొరికింది, ఈ బురదను చల్లుదాం, అదేమన్నా ప్రయోజనం వస్తేవో ఈ బురద ఇలాగ ఉంది అంతే తప్పితే దాంట్లో ఏమీ మెటీరియల్ లేదు, విషయం లేదు. వాళ్ళ ఫ్రస్ట్రేషను అయిపోయింది. వాళ్ళ
కూటమి అంత దౌర్భాగ్యపు కూటమి ఈ భారతదేశంలోనే ఏ అపోజిషన్‌లోనూ లేదు. ఇంతటి చండాలమైన కూటమి, నీతి, రీతి లేదు, సిగ్గు, శరం లేదు. నువ్వు రాసుకుని పూసుకుంటున్నారు. ఇవాళ ఊసుకుని నిన్నటిదాకా ఊసుకున్నారు. ఇవాళ రాసుకు పూస ఇంత అసహ్యమైన, జుగుత్సాకరమైన, ఈ అపవిత్రమైన కూటమి ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రంలోనే ఉంది ఆ దౌర్భాగ్యం. ఈ ఎన్నికలతోటి ఈ దౌర్భాగ్యానికి పులి స్టాపు. ఇది మళ్ళీ తలెత్తడానికి లేకుండా చంద్రబాబు ఇంటికెళ్ళిపోయి మనవడితోటి ఆడుకుంటూ, ఆరోగ్యం కాపాడుకుంటూ బతికే సీన్ వస్తది. సార్ పులివెందుల్లో వైఎస్ భారతమ్మ గారికి కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట. అంటే మన ప్రచారంకి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక ఊర్లో ఇద్దరు అడ్డగిచ్చారు. సో అడ్డగిచ్చిన క్రమంలో ఆ ఇద్దరు కనబడట్లేదు. అదేవిధంగా ఈమెకి ఏదో కొన్ని బెదిరింపులు, అంటే ప్రతి ఊర్లో ఆమెను అడ్డుకుంటున్నారు. జగన్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎవరో కనిపించట్లేదు అన్నారు కదా. కనిపించట్లేదు అంటున్నారంటే వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలుసు కదా. ఈ మాట అన్నవాడికి కనిపించట్లేదు అంటే వాడు ఎవడో తెలిస్తేనే కదా. తెలిసివాడు కనిపించడు. మరి ఎందుకు వస్తున్నాయండి ఇలాంటి వార్తలు? తెలుసు. నేను అడిగిదాన్ని క్లియర్గా వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? కనపట్టలేదు అంటున్నాడంటే నువ్వు నాకు కనపట్లేదు అన్నా అనుకో, నువ్వు నాకు తెలిస్తేనే కదా. ఆ మొహం తెలిస్తేనే ఆ మొహం కనపట్లేదు అన్న. ఈ కనపట్లేదు అన్న సన్నాసుల్ని వాళ్ళు తెలుసు కదా. ఇదిగో పలానా రామారావు, సుబ్బారావు వీళ్ళిద్దరు కనపట్లేదు చెప్పమను. చెప్పచ్చు కదా. ఉన్నే కనపట్లేదు గాలి సోది వాగుళ్ళు తప్పితే ఏం కాదు. అది క్లియర్ దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాయి. ఇప్పుడు దమ్ముంటే కనపట్లేదు, ఇదిగో రామయ్య, సుబ్బయ్య ఇద్దరు కనపట్లేదు చెప్పు, పేర్లు చెప్పు. ఇద్దరు కనపట్లేదు ఇదే గాలిలో సోది వేస్ట్. మరి ఎందుకు వస్తాయి అంటారు ఇలాంటి ఆరోపణలు? వస్తాయి. వాళ్ళ అదే చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు కూటమికి ఏంటంటే నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మన పని అయిపోయింది, మన బండి కట్టేస్తున్నాం, కనుక ఏదన్నా దొరకదా, సముద్రంలో మునిగిపోతున్నాడు, ఏదైనా ఒక తెప్ప దొరుకుద్దేమో, ఒడ్డు దాకా చేరదాం అనుకుంటాడే. అట్లాగే ఏదైనా దొరకదా, ఏదో దొరికితే దొరికిన దాంతో మనం బురదలు చూసుకుందాం. ఏదో సినిమాలో పుష్ప 2లో టీ గ్లాస్ పెట్టుకున్నాడు అనగానే టీ గ్లాస్ మాదే. ప్రతి ఇంటికి గుమ్మానికి పసుపు ఉంటుంది. రేపు చంద్రబాబు ప్రతి ఇంటికి గుమ్మానికి పసుపు ఉంది, పసుపు ఎవరిది, మనదే కదా తమ్ముళ్ళు అని కూడా వాగుతాడు. ఇలాగూ అంటే ఏమి ఎప్పుడు కూడా మనిషి ఓటమికి దగ్గరలో ఉన్నప్పుడు, ఓటమి అంచున ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఏది దొరికినా దేన్ని పడితే దానికి అర్థవంతమైందా, నిజం అవసరం, దీనికి కరెక్ట్గా ఏమైనా స్టామినా ఉందా ఏం ఆలోచించరు. ఏది దొరికితే అది విసురుదాం ఏదైనా ఒకటి తగలదాన్ని. అది ఆ దౌర్భాగ్య పరిస్థితి. కళ్ళు మూసుకొని రాయేస్తున్నారంటారా? అంతే. వాళ్ళ కళ్ళు మూసి కాదు, ఏది దొరికినా వాళ్ళ అంటే మన గతి లేనప్పుడు ఏమన్నా తిండి దొరకలేదు అనుకో, పాసిపోయిన అన్నం పెట్టినా తింటారు కదా. అట్లాగూ వాళ్ళకి ఓడిపోతున్నాం తెలిసిపోతుంది. ఏదన్నా ఒకటి అందుకోదా, ఏదన్నా ఒకటి మనకు అలా ఒక ఒక ఊపు రాదా అని ప్రయత్నం, అంతే. అంతకని ఆ ప్రయత్నాల్లో, ఆ దౌర్భాగ్య ప్రయత్నాలు ఇది ఒక భాగం, అంతే. ఇది వైఎస్ వివేక గారి హత్య ఏమన్నా అక్కడ పులివెందుల వ్యతిరేకత చూపించే అవకాశం ఉండదంటారా? ఏమి చూపిస్తుందమ్మా, అక్కడ పులివెందుల్లో ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లో ఉన్న అనుమానం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. దస్తగిరి కూడా జగన్ మీద పోటీ చేస్తున్నాడు. సో వాడండి వాడు ఒక మర్డరరు, వాడు ఓపెన్గా చెప్పేశాడు. ఇవాళ చంద్రబాబు చెప్పాడు ఓపెన్గా ఎక్కడ చంపేశారని చెప్పాడు. ఎవరు చంపేశారన్నాడు? చంపానని చెప్పాడు. ఎవరు చంపేశారన్నాడు? తనే చంపాను. ఎవరు చంపేపించారన్నారు? అప్పుడు చెప్పలా, ఇప్పుడు చెప్తున్నాడు ఎవరో అని. నేను చెప్తున్నా, ఎవరు చెప్పండి సార్. వాడెవడో సన్నాసి చెప్పడం కాదు, నేను చెప్తున్నా. ఇవాళ ఆ సునీత మొగుడే చంపారు. ఒక మాట సార్ కాదంట్లా, ఒక్క మాట దస్తగిరి చంపేశారన్నారు. సరే దస్తగిరి చెప్పాడు. దస్తగిరిని చంపమని చెప్పింది ఎవరు? వాడేదో చెప్పాడు కదా అవినాష్ రెడ్డి అని. అవినాష్ రెడ్డిని క్లియర్ గా చెప్తున్నాడు కదా. ఒక దొంగ, అతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మీరు వాళ్ళని ఇంకా పార్టీని వెనకేసుకుని వస్తున్నారు. దొంగ, నువ్వెందుకు దొంగతనం చేసావంటే నేను కాదండి, ఇంకా ఆ పార్టీని వెనకేసుకొస్తున్నాయి, కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన చేయమంటే చేశానండి అని చెప్తాడు. దొంగ దోషి వాడు. హత్య ఎందుకులా చేసావు? నేను కావాలని చేయలేదండి, పలానా సుబ్బారావు చేయమంటే చేశానని చెప్తాడు. అలాంటి దౌర్భాగ్యం తప్పితే నేను అడిగేదానికి సమాధానం నేను ఖచ్చితంగా ఈ మర్డర్, అందుకనే ఇవాళ దస్తగిరిని లాయర్ ఖర్చులు కానీ, దస్తగిరి కాపాడటం కానీ సునీత అందుకనే కాస్త తాపత్రయపడుతుంది. అందుకని చంద్రబాబుని అడ్డేసుకుని చంద్రబాబు సంకలం చేరింది. ఎందుకు అంటే
నువ్వు నీ భర్త సొంత ఇంట్లో న్యాయం జరగట్లేదు కదా. సొంత న్యాయం కాదు, నువ్వు ద్రోహివి, నువ్వు నీ భర్త మీ నాన్నను చంపారు. అంత అవసరం వాళ్ళకేంటి? ఎందుకు చెప్తా, అదే అడుగు కరెక్ట్గా. ఎందుకు 80 కోట్ల రూపాయలు ఆయనకి బెంగళూరు రియల్ ఎస్టేట్లో వస్తున్నాయి. ఆ డబ్బుతోటి ఆయన రెండో భార్య ఉంది, రెండో భార్యకు కొడుకు ఉంది. ఆ రెండో భార్యకు రెండో భార్య కొడుకు ఎవరు ఉందిగా. ఎవరంటే నువ్వేం జర్నలిస్ట్వి. ఆయనకి వివేకానంద రెండో భార్యతో ఎవరు బయటికి రావట్లేదు కదా. బయటకు రావట్లా. ఎందుకు వస్తారు వాళ్ళు? మీరు బెదిరింపులో చెప్పింది నువ్వు ఆమె రెండో భార్య అనేది ప్రపంచానికి మొత్తానికి తెలుసు. రెండో భార్యకు కొడుకు ఉన్నాడు. ఆ వీడియోలు కూడా వచ్చినాయి. ఆయన కొడుకుతో ఆడుకుంటాం కూడా చూసా. కొడుకోలు అది ఎవరో వేరే పిల్లలు ఆయన కొడుకే, ఎవరో పిల్లలు ఆయన కొడుకు. అమ్మాయి పూర్తిగా అంటే నువ్వు నీ ప్రశ్నలకు అర్థం లేని ప్రశ్నలు అడగద్దు. పూర్తిగా చెప్తే ఉంది. ఈ అమ్మాయికి పొలాలు కొని ఇల్లు కొని పిల్లాడి పేరు మీద కొంత డబ్బు పెడతానని వివేకానంద రెడ్డి గారు మాట్లాడు. దాంతో ఈ సునీత వెళ్ళి ఆ రెండో భార్యతో పోట్లాడటం అవన్నీ వీడియోలు వచ్చినాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. పోట్లాడి తిట్టుకున్నారు ఇద్దరికిద్దరు. నువ్వెవరు నీ మా నాన్న జీవితంలో ఎందుకు వచ్చా, నువ్వు మీ నాన్న అడుగు, నన్నెవరు నువ్వు అడగడానికి వాళ్ళిద్దరు తిట్టుకున్నారు. తర్వాత నాన్నతోటి వెళ్ళి అడిగింది, నాన్న దగ్గరికి వెళ్ళి పోట్లాడింది. వివేకానంద రెడ్డి ఇది నా స్వార్జితం, నీకు పిత్రార్జితం కాదు, మీ తాతలు ఇచ్చిన డబ్బులు కాదు, ఇది నా స్వార్జితం, నా ఇష్టమైన వాళ్ళకి ఇస్తాను, నీ ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు, నువ్వు వీటిలో మాట్లాడద్దు అని చెప్పి వార్నింగ్ కోపడితే నోరు మూసుకుని వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడైతే ఈ 80 కోట్లు ఈయన బతికుంటే 80 కోట్లు అటు వెళ్ళిపోతాయేమో. ఈ 80 కోట్లు మనకు ఉండాలంటే ఈయన అఫీషియల్గా ఏమి చేయలేదు ఇంతవరకు. కనుక పోతే ఆ డబ్బు ఆటోమేటిక్గా మందే అవుద్ది, 80 కోట్లు మందే అవుద్ది. ఈ వదిలిపెడితే ఈయన అమ్మాయికి ఏమి రాసేస్తే మనం చేయలేం అని మీరిద్దరే ప్లాన్ చేసి చంపారు. దీనికి ఖచ్చితమైన ఆధారాలతో దగ్గర ఆధారాలు ఉన్నాయా? దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేనప్పుడు ఇట్లా డైరెక్ట్ కౌంటర్ ఆన్ కెమెరా ముందు మీరు వేయకూడదు. ఎందుకు లేదు? ఆధారాలు ఉన్నాయి, చెప్తాను. ఇప్పుడు చెప్పారు కదా ఇంతసేపు ఆధారాలు, వీడియోలు ఉన్నాయి. నువ్వు నీ ఆయనతోటి పోట్లాడింది, నువ్వు మీ నాన్నగారితో పోట్లాడింది, ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని సర్వసాధారణం సార్. ఈ 80 కోట్ల గురించి మాట్లాడండి. 80 కోట్లు బెంగళూరు ఉందని ఆ రోజు తనే మాట్లాడింది. కుటుంబ విషయాలు అన్ని ఇళ్ళలో సర్వసాధారణం. 80 కోట్ల రూపాయలు మాట్లాడండి. సర్వసాధారణ కుటుంబ విషయంలో సర్వసాధారణం అయితే మరి అవినాష్ రెడ్డి చంపాడు నువ్వు ఎట్లా చెప్తున్నావు? దస్తగిరి చెప్తున్నాడు కదా, వాడొక దొంగ, వాడొక హంతకుడు చెప్పాడు అంటే హంతకుడు వాడొక హంతకుడు, జైల్లో ఉన్న హంతకుడు. వాడిని ఎందుకు బెయిల్ ఇచ్చి బెయిల్ లాగా లాయర్ డబ్బులు ఇచ్చి బెయిల్ తెప్పించుకున్నావు? ఎందుకు వాడిని కాపాడుకుంటున్నావు? వాడికి లాయర్ని కూడా నువ్వెందుకు పెట్టావు? వాడు నోరు తెరిస్తే పూర్తిగా విషయాలన్నీ బయటకు వస్తాయి. అందుకని వాడిని కాపాడుకుని చంద్రబాబు అండబెట్టుకుని నువ్వు డ్రామా ఆడుతున్నావు. సిబిఐ విచారణకి అవినాష్ ఎందుకు రావట్లేదు? మరి నువ్వు తప్పు, నువ్వు నీ ఇప్పటికీ సిబిఐ విచారణ కేసు 3 సార్లు వాయిదా వేశారు. ఎందుకు వేశారు? చెప్తాను. నువ్వు నీ భర్తే హంతకులు సునీత. అందుకనే ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆ రోజు నువ్వేం మాట్లాడావు? ఆ వీడియో ఉంది, ఆ రోజు నువ్వేం మాట్లాడావు? సిబిఐ విచారణకి అవినాష్ ఎందుకు వెళ్ళట్లేదు? ఒకవేళ వెళ్ళిన సరే 4 సార్లు ఇప్పుడు వాయిదా చేశారు. ఎందుకు 8 సార్లు వెళ్ళలేదు అంటే దానికి జైల్లోనే ఉన్నాడు కేజ్రీవాల్. ఇప్పుడున్నాడు. పోయిన అక్టోబర్ నుంచి పిలుస్తూ ఉంటే మొన్న వెళ్ళకపోతే ఆధారాలు దొరికినాయి సార్. కోర్టు ఆర్డర్ ఇస్తే వెళ్ళాడు. ఆధారాలు కాదు, ఆధారాలు దొరకపోతే కోర్టు ఆర్డర్. సిబిఐ ఎంక్వైరీకి లీగల్గా వెసులుబాటు ఉంది. నాకు ప్రీ ఆక్యుపైడ్ ఉన్నాయి కనుక నేను రాలేను చెప్పే అవకాశం ఉంది. ఎన్నిసార్లు సిబిఐకి వెళ్ళకపోతే దోషేనా? సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళకపోతే దోషేనా? ఎన్నిసార్లు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అవినాష్ చంపాడు అనేది మీ దగ్గర ఆధారాలు, ఒక హంతకుడు చెప్పిన ఆధారంతో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? అవినాష్ చెప్పింది మొత్తం వివరణ ఇచ్చాడు. అది చూసారా మీరు? అది చదివారా మీరు? చూడండి, చూస్తే తెలుస్తుంది అవినాష్ ఎంత కరెక్ట్గా అన్ని కన్విన్సింగ్గా చెప్పాడు. అవినాష్ చంపాడని ఒక హంతకుడు చెప్పిన మాటను పట్టుకుని ఎలాడతారు? ఇదే సునీత మరి ఆ రోజు అవినాష్ చంపాడని ఎందుకన్నా ఆ రోజు మర్డర్ జరిగిన రోజు మా కుటుంబానికి సంబంధం తెలియదు. అప్పుడు ఎక్యూజర్ బయటికి రాలేదు. తెలియదు. ఇప్పుడు ప్యాకేజ్ ఎక్యూజర్ బయటికి రాలేదు, దస్తగిరి బయటికి రాలేదు. అప్పుడు ఎందుకు రాలా? ఎందుకు చెప్పలా? మొన్న బయటకు వచ్చి చెప్పాడు. దస్తగిరి మొన్న కాదు, బలేవాడు వేరే 4 years బ్యాక్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో వైసీపీ గవర్నమెంట్ అప్పుడు వచ్చింది. అరెస్ట్ అయినప్పుడే చెప్పాడు దస్తగిరి. అరెస్ట్ అయిన ఇంట్రాగేషన్ లో చెప్పాడు ఎలా చంపాను, ఎక్కడ కొన్నావు, ఎవరు చెప్పి. గవర్నమెంట్ ఎవరిది? చంద్రబాబు గవర్నమెంట్ లో జరిగింది. 3 నెలలు జరిగింది చంద్రబాబు గవర్నమెంట్ సార్. దస్తగిరి ఎప్పుడు వచ్చి ఓపెన్ గా మాట్లాడింది? ఎప్పుడు? ఎంక్వైరీ అయినా ఓపెన్ గా కాదమ్మా, అది ఓపెన్ గా మాట్లాడే కాదు, ఎంక్వైరీలో బయటపడ్డ విషయాలు అయ్యి.
వాడేదో పెద్ద నీతి గొప్పవాడు. వాడు ఎంక్వైరీలో పోలీసులు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే చెప్పే నిజాలు అవి. అతను అప్పుడు చెప్పలా, ఆ ఎంక్వైరీలో ఏమీ అవినాష్ పేరు చెప్పలా. తర్వాత బయటకు వచ్చినాక చంద్రబాబు ఊపు వీళ్ళ డ్రామా బయటపడుతాను మొత్తానికి ఒక బసిబుసి మారేడు కాజేయి. అప్పుడు అవినాష్ పేరు తీసుకొని అవినాష్ కోసం ఆయన ఎన్నికల ప్రచారం చేశాడు వివేకానంద. అవినాష్ ఆయన ఉన్న వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎంత అంతకు ముందు కూడా అవినాష్ కోసం అక్కడ జరిగింది ఏంటి? ఆయన ఎమ్మెల్సీకి ఓడించిన కూటమి ఎవరు? ఆ ఓడించిన కూటమి చేసిన దౌర్భాగ్యం. దానికి ఈ అమ్మాయిని వాడుకున్నారు. ఇది ఖచ్చితమైన ఆరోపణ. అది ఎంక్వైరీ చేయమనండి. అది సిబిఐ అది ఎంక్వైరీ చేయడం. ఆ కోణంలోనే చూడట్లేదు అసలు. ఆ కోణంలోనే చూడకుండా ఎంతసేపు ఒక కోణంలో చంద్రబాబు కోణంలో వెళ్తున్నారు. ఒక మర్డర్ జరిగితే సమగ్రంగా చూడాలి, అన్ని యాంగిల్స్తో చూడాలి. మర్డర్ జరిగితే ఆ రోజు మర్డర్ అవగానే అక్కడే ఉన్నాడు అల్లుడు. ఎందుకున్నాడు? మర్డర్ అయిన చోట అల్లుడు ఎందుకున్నాడు? అల్లుడు ఎందుకు ఉండాల్సి వచ్చింది? సో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరిద్దరూ ప్లాన్ చేసి ఆ 80 కోట్ల కోసం ఈ మర్డర్ ప్లాన్ చేశారు. ఇది బయటపడకుండా ఉండటం కోసం చంద్రబాబును అడ్డు పెట్టుకుని, చంద్రబాబును అండ తీసుకుని దస్తగిరి ఒక హంతకుడితో ఒక స్టేట్మెంట్ ఇప్పించి వాడిని కాపాడుతున్నారు. ఒక హంతకుడిని వాడు ఎవరు చంపించారా అనే దాని మీద మీ క్వశ్చన్ మార్క్ ఓకే. అసలు చంపినోడు వాడే కదా, వాస్తవం కదా. వాడిని మీ వెనకాల పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? నీ తండ్రిని చంపిన వాడిని నీ పక్కన పెట్టుకుని తిరుగుతావా? వాడు ఎవరు చంపించమన్నారనే పాయింట్ కోసమని నేను చంపినోడు నీ తండ్రిని గొడ్డలతో ఎలా చంపాను, ఎలా నరికాను చెప్తున్నాడు. వాడు చెప్పినోడు వాడిని నీ పక్కన పెట్టుకుంటావు. సిగ్గు శరం ఉండద్దు. నీ తండ్రిని చంపినవాడిని నీ పక్కన పెట్టుకుని వాడి తరఫున మాట్లాడతావా నువ్వు? వాడికి లాయర్ని ఏర్పాటు చేస్తావా? ఇక్కడే తెలుస్తుంది మీ దౌర్భాగ్యపు లక్షణం, మీ దుర్మార్గపు ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.